మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. అపహాసకులు కూర్చున్న చోట నీవు కూర్చునవద్దు. మొదటి కీర్తన మొదటి వచనం. అపహాసకులు అనగా అపహాస్యము చేసేటువంటి వారు, దేవుని మాటను నిర్లక్ష్య పెట్టి వారు తమ సొంత శరీరాశలను నేత్రాశలను జీవకుటుంబాన్ని నెరవేర్చుకునేటువంటి వారు. వారు దేవుని యొక్క క్రియలను హేళన చేసేటువంటి వారుగా ఉంటున్నారు. వారు ఆత్మీయ సంబంధమైనటువంటి గురుడితనము కలిగి ఉంటున్నారు. దేవుని నిర్లక్ష్య పెట్టి ఆయన యొక్క మాటలను హేళన చేసేటువంటి వారుగా ఉంటున్నారు. ఇటువంటి వారందరినీ కూడా అపహాసకులు అని దేవుని యొక్క గ్రంథము తెలియజేస్తుంది. ఎవరైతే దేవుని నిర్లక్ష్య పెట్టి అపహాస్యంగా దేవుని గురించి మాట్లాడుతూ ఉంటారో వారి దగ్గర నీవు కూర్చొనవద్దు అని అంటాడు. ఎందుకంటే వారితో కలిసి నీవు కూడా దేవుని అపహాస్యం చేస్తూ మాట్లాడతావేమో, నీ క్రియల ద్వారా దేవునికి అపహాస్యం కలిగించేటువంటి పనులు చేస్తావేమో, అందుకనే ఆ మార్గం నుంచి నువ్వు పక్కకు తొలగు అని అంటాడు. అవును ప్రియులారా, ఈనాడు చాలామంది యేసుక్రీస్తు ప్రభువుని హేళన చేసేటువంటి స్థితిలో ఉంటున్నారు. కారణం ఏంటంటే ఆయన యొక్క మరణము, ఆయన యొక్క జననము, ఆయన యొక్క పునరుత్థానము, ఆయన రక్షణ, నిత్యజీవము ఇవన్నీ కూడా నమ్మనటువంటి వారు దేవుని హేళన చేసేటువంటి స్థితిలో ఉంటున్నారు. నీవు అటువంటి స్థితిలో ఉన్నట్లయితే నీకు నీవే హాని కలుగ చేసుకుంటావు. కాబట్టి వారు కూర్చున్నటువంటి చోట్ల, అపహాస్యము చేసేటువంటి చోట్ల నీవు కూర్చోవద్దు అని అన్నాడు. అవును ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేసినప్పుడు కూడా ఆ మార్గాన పోతూ కొంతమంది అంటున్నటువంటి మాట ఏంటంటే, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మనం చూస్తే, దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకునము, నీవు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుంచి దిగుమని చెప్పుచు ఆయనను దూషించరే అనే మాట చూడసుకున్నాం. కాబట్టి దేవుని దూషిస్తూ దేవుని అపహాస్యం చేస్తున్నారు. ఏమని? నిన్ను నీవే రక్షించుకో, నీవు దేవుని కుమారుడు అయితే ఆయన హేళన చేస్తున్నాడు. అంతేకాదు కానీ ఆ కింద వచనాలు కూడా మనం గమనిస్తే 41వ వచనం కూడా అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు, వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు, నీవు ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుంచి దిగితే మేము నిన్ను నమ్ముతాము. వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడని చెప్పాను కదా, ఒకవేళ ఈయనే కనుక ఆయనకి ఇష్టడైతే ఆయనే వారిని తప్పించును అనేటువంటి ఒక అపహాస్యమైనటువంటి మాటలు. దేవుని నమ్మనటువంటి స్థితి, దేవుని హేళన చేస్తూ నువ్వు శిలువ మీద నుంచి దిగితే మేము నిన్ను నమ్ముతాం అనేటువంటి అపహాస్యమైనటువంటి మాటలు ఆనాడు పలికినట్లుగా మనం గమనించవచ్చు. ఈనాడు కూడా క్రీస్తు ప్రభు చేసినటువంటి త్యాగాన్ని వారు గుర్తెరిగి వారి యొక్క తమ జీవితాన్ని మార్చుకొని నిజమైనటువంటి రక్షకుడు ఈయనని గుర్తెరకుండా 3 మేకులను పీక్కోలేడా, శిలువ మీద వేలాడినటువంటి వాడు మనల్ని రక్షిస్తాడు, అసలు ఆయన దేవుడే కాదు అనేటువంటి అపహాస్యపు మాటలో మాట్లాడుతున్నటువంటి స్థితిని మనం చూస్తున్నప్పుడు కారణం ఏంటో తెలుసా? వారు ఆత్మీయమైనటువంటి అంధత్వం కలిగి ఉన్నారు. వారి యొక్క మనోనేత్రములు ఈలోక అపవాది చేత మూయబడి దేవుని వారు దూషించేటువంటి వారుగా, దేవుని యొక్క కార్యాలను ఎరగనటువంటి స్థితిలో ఉంటున్నారు. ఈ బైబిల్ గ్రంథం అనేది ఒక సాధారణమైనటువంటి పుస్తకం కాదు, కానీ ఎవరైతే దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడతారో వారు మాత్రమే దాన్ని సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోగలుగుతారు. కానీ ఈనాడు మిడిమిడి జ్ఞానంతో, ఏహలోక సంబంధమైనటువంటి వెర్రితనాన్ని కలుగు చేసేటువంటి జ్ఞానంతో దేవుని యొక్క వాక్యాన్ని చదివి దీంట్లో తప్పులు పట్టాలని అనేకులు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మహామహులే బైబిల్ గ్రంథంలో ఒక తప్పు కూడా చూపించలేక దేవుని యొక్క దాసులుగా మారినటువంటి స్థితిని మనం చూస్తుంటే ఈనాడు అనేకులు వాక్యాన్ని సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోలేక అపహాస్యం చేస్తున్నారు. అందుకే వారి గురించి పేతురు తన యొక్క 2వ పత్రికలో రాస్తూ 3వ అధ్యాయంలో అంటాడు, అంచె దినముల్లో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చి వాగ్దానం ఏమయ్యాను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభము ఏ విధంగా అయితే ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది కదా అని చెప్పుచ్చు వారు నవ్వేటువంటి స్థితిలో ఉంటున్నారు. ఆనాడు నోవాహు కూడా జలప్రలయం వస్తుంది, మీరందరూ మారండి అని చెప్తే వారందరూ హేళన చేశారు, నోవాహుని అపహాస్యం చేశారు. మేము పుట్టిన కాడ నుంచి ఎప్పటి వరకు ఏనాడు వర్షం అనేది అంత పెద్దగా రాలేదు, నువ్వేంటయ్యా ఓడ కడుతున్నావు, నీకేమైనా మతిపోయిందా అని ఆయనను హేళన చేసినట్లుగా మనం గమనించవచ్చు. కానీ దేవుడు సెలవిచ్చినట్లుగానే భయంకరమైనటువంటి వర్షము రావడము, అంతా కూడా భూమి అంతా కూడా నాశనం అయిపోవడం జరిగింది ప్రియులారా. కాబట్టి అపహాసించేటువంటి వారు తమ నాశనానికే వారు అపహసిస్తారు. కాబట్టి నీ వారితో కూర్చోవద్దు అని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా ఈ పేతురు పత్రిక 2వ అధ్యాయము, ఈ యొక్క 2వ అధ్యాయంలో మనం గనక చూస్తే అక్కడ ప్రభు మాట్లాడుతున్నారు, వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధంగా పుట్టిన వివేక శూన్యములకు మృగముల వంటిలే ఉండి తమకు తెలియని విషయాలను గురించి దూషించుచు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు తాము చేయు నాశనముతోనే తామే నాశనము పొందుదురు. కాబట్టి ఇట్లా అపహాస్యం చేసేటువంటి వారి గతి గురించి ఇక్కడ రాస్తున్నాడు. ఏమనంటే వారు పట్టబడి చంపబడడానికి ఇట్లాంటి అపహాస్య క్రియలు చేస్తున్నారు. అంతేకాకుండా వారి యొక్క దుష్ప్రవర్తనకు ప్రతిఫలంగా హాని అనుభవిస్తూ తాము చేయు నాశనంతోనే తామే నాశనం పొందేటువంటి స్థితిలో ఉంటున్నారు.
కాబట్టి అట్లా కూర్చోవద్దు వాళ్ళ దగ్గర ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి దిన వాక్యం ద్వారా మన జీవితాలను సరి చేసుకుందాం. ఇంకా అటువంటి స్థితి ఉంటే మనకే హాని కలిగి చేసుకునేటువంటి స్థితి, నాశనం కలిగి చేసేటువంటి స్థితి మీరే తెచ్చుకుంటున్నారు అన్నాడు. కాబట్టి దాన్ని మానివేద్దాం, అపహాసకుల నుంచి దూరంగా వెళ్దాం. అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గర దయచేయం గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా ప్రేమ గల మా తండ్రి, అపహాసకులు తమకు తెలియని విషయాలు తెలిసినట్లుగానైనా అపహాస్యం చేస్తూ మీ రాకడను, నైనా మీ పాప క్షమాపణ, మీ మరణాన్ని గురించి మాట్లాడుతున్నాను. అటువంటి వారు తమకి హాని చేసుకోవడానికి, తమను తామే నాశనం చేసుకోవడానికి వారు ఎలాంటి క్రియలు చేస్తున్నారని నీవు సెలవిచ్చావు ప్రభా. కాబట్టి ఇక నుంచి అయినా వారు మారినైనా సత్యాన్ని తెలుసుకుని వారి ఆత్మీయ అంధత్వం నుంచి బయటకు వచ్చినట్లుగా సహాయం దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.